The bodies of the Chief Minister as well as the 4 others were brought to Kurnool Air. Look at the view, bro. The bond is, huh? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం. చాలా బండి నీళ్ళ పెట్టినాం. తొందర టైం వచ్చి లోనికి వెళ్దామమ్మా. మొత్తంకి అయితే బైక్స్ అయితే పార్క్ చేసాం. ప్రశాంతంగా ఉంది. అట్లా ఉండేది మనం అక్కడ నుంచి అలా తిరిగి వచ్చినాం బండి పార్కింగ్ కోసం. బేసిక్ ఎట్లా కూడా రావచ్చు, స్టెప్స్ దిగేసి. మన బండ్లు ఎండ పెడితే చచ్చిపోతాం. ఇందాక పుచ్చకాయ తినేటప్పుడు బండి ఎండ పెట్టినందుకే మొత్తం మండిందాక అందుట్లో ఈ బ్లాక్ ఇంకా పండిద్ది. బా చల్లగా ఉంది బ్యాచ్ అట్లా కింద మాత్రం. ఓహో, స్టెప్స్ దిగే వాళ్ళకి మళ్ళీ వీల్ చైర్లు వచ్చే వాళ్ళకి ఆప్షను. ఇవన్నీ గట్టి పెట్టించింది మేడం మాత్రం. బా ఏమన్నా ఉంది అసలుకి. అసలు మామూలు వ్యూ కాదు. ఇది గేట్ భయ్యా. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గరికి వచ్చాం అన్నమాట. నాకు తెలిసి వీకెండ్ మొత్తం ప్యాకే ఉంటుంది. సో మీలో ఎంతమందికి వైఎస్ఆర్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఏంది బ్రో, అందరు ఇష్టమే ఉంటుంది. చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా వైఎస్ఆర్గా చనిపోయిన తర్వాత అసలు వైఎస్ఆర్ ఘాట్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. సో నేను వచ్చాను, మీ అందరూ చూపిస్తున్నా. నేను మీ దగ్గర నుంచి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, జస్ట్ సబ్స్క్రైబ్ అంతే. తుప్పలా పడి వచ్చినాం, మీకు చూపించాం. మెయిన్ నా కాన్సెప్ట్ మీకు చూపించాలి. ఎందుకంటే నాలాగా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా కమింగ్ టు పెద్ద విగ్రహం. అసలు వ్యూ మాత్రం బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్. అసలు సో బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. పెద్ద విగ్రహం బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎట్లా ఉందంటే ఇది పెయింట్ వేసి ఉంటుంది కదా కొండలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 8th July 1949. బేసిక్ ఇది విగ్రహం అన్నమాట, పెద్ద విగ్రహం వెనకాల పార్క్ ఉంటుంది. ఇకో పార్క్లోకి వెళ్దాం వాటర్ పోవడానికి. రాజశేఖర రెడ్డిగా చనిపోయినప్పుడు ఎవరు చనిపోయారో వాళ్ళ పేర్లు దీని మీద రాశారన్నమాట. నేను ఒకవేళ మీరు కనుక నా వీడియో చూస్తుంటే కనుక ఇందులో మీ వాళ్ళ పేర్లు ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి డిస్ట్రిక్ట్ చూపిస్తూ ఉంటాను. ఇది అనంతపురం నుంచి ఎవరు ఉన్నారా చూసుకోండి. 14 మంది బ్రో. 14, 28. సరే ఓకే, తండ్రి పేరా. ఇది ఆదిలాబాద్ నుంచి. ఇది 20 మంది. నెక్స్ట్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో
తూర్పుగోదావరి జిల్లా. జస్ట్ అఫీషియలీ, అన్అఫీషియల్గా ఎంతమంది ఉన్నారు ఇంకా. వరంగల్ 77 మెంబర్స్ అని చెప్పారబ్బా. పశ్చిమ గోదావరిలో నల్గొండ, చిత్తూరు, నెల్లూరు. కొన్ని పేర్లు మాస్క్ వచ్చేసినాయి అన్నమాట. మెదక్ నుంచి దిస్ ఈస్ ఫ్రమ్ మహబూబ్ నగర్. శ్రీకాకుళం. ఎండ మండిపోతుంది. ఎండ నుంచి మరి వస్తున్నాను వీడియోస్ తప్పట్లే మీకోసం. ఏంది విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నంలో విజయనగరం, రంగారెడ్డి. గుంటూరు నుంచి ఈ గుంటూరు రిమైనింగ్ నేమ్స్. ఖమ్మం. ఓకే, ఖమ్మం ఇక్కడ నుంచి ఉన్నాయి. విల్ స్టార్ట్ హియర్. ఖమ్మం, రిమైనింగ్ పేర్లు. మీరు స్క్రీన్ని పాజ్ చేయండి, పాజ్ చేసుకుని చదువుకోవచ్చు. ఇప్పుడు రాసినాడా గురుచరణ అంట, పాకాల, చిత్తూరు, పిఎస్పీకే అంట. ఎందుకు రాసిన అర్థం కావట్లేదు పేరు ఇక్కడ. గురుచరణ్, పాకాల, చిత్తూరు అని రాసింది, బాగానే ఉంది. మళ్ళీ పిఎస్పీకే ఏంది? చనిపోయిన వాళ్ళ పేరు రాసిండా, లేదా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని రాసిండా? అదే ఇదో 40 దగ్గర రాసిండు. గురుచరణ్, పాకాల, చిత్తూరు, పిఎస్పీకే అంట. ఇట్లా తయారు అర్థంగా నిజంగా ఎట్లా తయారు.
వాడు చిత్తూరు అన్నప్పుడు చిత్తూరు డిస్టిక్లో రాయాలి కానీ డిస్టిక్లో రాయడం అదే అదొక అక్కడ అది కూడా లాజిక్ చూసిన చిత్తూరు రాసుకోవచ్చు కదా వాడు. నెక్స్ట్ కరీంనగర్. కర్నూలు. వైఎస్ఆర్ జిల్లా. వరంగల్ 77. తూర్పుగోదావరి జిల్లా 78. తూర్పుగోదావరి జిల్లా ఎక్కడుంది? ఇక్కడ చూపిద్దాం. 78 నెంబర్స్ తూర్పుగోదావరి జిల్లా. వరంగల్లో ఏమో సెకండ్ 77. నాకు తెలిసి యూట్యూబ్ దాంట్లో హిస్టరీలో ఇంత డీటెయిల్గా ఎవ్వరూ చేసుంటారు. నేను ఫస్ట్ అనుకుంటున్నా. సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అందులో మీ వాళ్ళ పేరు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఆవిడ ఎక్స్ట్రా పేరు రాసుకోండు. ఏం పేరు ఆవిడ పేరు? అది పిఎస్పీకే చిత్తూరు అంటే ఆడ పేరు రాసిండు అని కామెంట్లు వేసుకోండి మీరు. ఇక నేను డిస్కస్ చేయని మీది ఇష్టం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్. మనం అలా వచ్చి అదంతా చూసుకొని ఇప్పుడు అదే దారిలో ఇటు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి అక్కడ సమాధి ఉంది, సమాధి దగ్గర వీడియో తీసుకుందాం. ఓకేనా? సో అది సమాధి అన్నమాట. ఓకే, ఫొటోస్ తీస్తున్నారు. సమాధి. చాలామంది వచ్చి పైన ఫ్లవర్స్ వేసి వెళ్ళిపోతున్నారు. షూ ఇప్పేసి వెళ్ళిపోతున్నాం. దట్స్ వాట్ వి గివ్ రెస్పెక్ట్ టు హిమ్. Fighter, visionary, statesman, the world will remember the courage, compassion of Y.S. Rajashekar Reddy, the one who laughed often, loved much. Born on 8th July 1949, called home to heaven on 2nd September 2009. Everyone who believes in me, Jesus Christ, will have eternal life. I will raise him from the dead at the last days. John 6:40. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉంది. టాప్ కూడా చూసుకోవచ్చు. అక్కడ విగ్రహం ఉంది, ఆడికి వెళ్దాం. ఇదబ్బా ఫైనల్ అయితే. ఇంకా తర్వాత 2010లో అనుకుంటా 11లోనో జగన్ అన్న ఖమ్మం వచ్చిండు, మంది వైరా. అప్పుడు ఊదాపియాత్రలో మందు బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఉంటే పొద్దున బయలుదేరి వెళ్తుంటే నేను కలవడానికి వెళ్ళినప్పుడు అన్నకు సెకండ్ ఇచ్చాను. వైఎస్ జగన్ అన్నకు సెకండ్ ఇస్తే ఈ మొత్తం ఫింగర్స్ అన్నిటికీ ప్లాస్టర్లు వేస్తున్నాయి. అందరు సెకండ్ ఇస్తూ గోర్లు గీరకపోయి మొత్తం ప్లాస్టర్స్. ఐ స్టిల్ రిమెంబర్ 2011లోనో 11 ఒక ఇయర్ గుర్తులేదు, దీనికి 11 అనుకుంటా. ఆ టైంలో 10 కరెక్ట్ 10
ఆ టైంలో నేను పోయి సెకండ్ ఇస్తే మొత్తం అన్ని ప్లాస్టర్ హ్యాండ్స్కి. అయినా సరే ఆయన సెకండ్ ఇవ్వడం ఆపలే, సెకండ్ ఇస్తూనే ఉండు. నాకు అప్పటి నుంచి జగన్ అన్న బాగా ఇష్టం. వైఎస్ఆర్ గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద కొన్ని వందల మంది చదువుకున్నారు, లక్షల మంది చదువుకొని మంచి 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 పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే నాలాగా చాలామంది చూడని వాళ్ళు ఉంటారు. సో అట్లీస్ట్ వాళ్ళకి ఈ విధంగానే చూపిద్దాం అని చెప్పేసి ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తున్నా. సో ఇంకా ఉన్నాయి అవి మీకు కవర్ చేస్తాను, ఓకేనా? మీకున్న ఏమైనా వైఎస్ఆర్ గారితో మీకున్న అనుభవం కానీ ఆయన ద్వారా పొందిన సహాయం అని ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఏమైందంటే అది దాని ద్వారా ఇంకొంతమంది తెలుసుకుంటారు, ఓహో వైఎస్ఆర్ గారి ద్వారా ఈ విధంగా సహాయం పొందారని తెలుసుకుంటారు. కామెంట్ చేయండి, లోపు నేను వేరే షూట్ చేస్తాను. అది సమాధి అక్కడ తీసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం అలా వచ్చినాం, ఇలా చూసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా ఎగ్జిట్ అవుతాం. నేను మీకు ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తున్నా. ఎక్కడైతే లెంత్ ఎక్కువ ఉంటుందో ఆ గ్యాప్లో నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెడుతున్నా. బట్ ఎండ్ టు ఎండ్ నేను ఎక్కడ ఒక పాయింట్ కూడా స్కిప్ చేయట్లేదు మీకు నేను. ఎందుకంటే ఇక మీకు ఎలా ఉంటుందంటే ఇక మీరు మళ్ళీ వచ్చి చూడక్కర్ ఆ విధంగా మొత్తం మీకు అంత రికార్డ్ చేసి చూపిస్తున్నా ఎండ్ టు ఎండ్. అండ్ ఇక్కడేం రాశారు, దాని తర్వాత ఇటుపక్క స్తంభం ఉంది. ఇటుపక్క ఏం రాశారంటే జస్ట్ కీప్ ద పాస్ అండ్ రీడ్. సో అది పక్క చదివేసాము. విగ్రహము లెఫ్ట్ సైడ్ అయిపోయింది, నో రైట్ సైడ్. సో ఓవరాల్ మీకు అది చూపించాను, ఇది కూడా చూపించేశాను. వైఎస్ఆర్ గారి సంబంధి కూడా చూపించేశాను. ఇంకా గ్యాప్ ఉంది, చూద్దాం దాంట్లో చూద్దాం. సో మట్టి వెళ్దాం, ఇటు పక్కేమో చూపిస్తా. మీకైతే ఏ బిట్ కూడా మిస్ అవ్వనట్లేదు. ఇటు పక్క వస్తే ఇటు పక్కేది ఉంది, పోవచ్చు అంటే లాక్ చేసి ఉందన్నమాట. అటుపక్క పోలేమో, ఇటు పక్క క్లోజ్ ఉంది. చిన్న ఫ్యామిలీస్ వస్తున్నారు అన్నమాట, అందరూ వస్తున్నారు. అలాగే మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం సేమ్ వేలో. ఐ థింక్ ఇది ఓన్లీ ఫర్ విఐపీస్ అనుకుంటా. జగన్ గారు వచ్చి మాత్రమే ఓపెన్ చేస్తారు అనుకుంటా. బ్రో ఇది ఓన్లీ ఫర్ విఐపీస్ కదా? అదే వెహికల్ మీద డైరెక్ట్ ఇక్కడికి వస్తారంట. ఇక్కడికి వచ్చి ఇట్లా వెళ్తారంట. మనం విజిటర్ కాబట్టి మనం ఇట్లా నడుచుకుంటూ రావాలి. అక్కడ మాకు చిన్నగా కనబడుతుంది మీకు ఇల్లులాగా ఒకటి, అది ఫామ్ హౌస్ అనమాట. అక్కడ మనకి ఎంట్రీ కూడా లేదు, గేట్ తిరిగిపోతుంది దుబ్బని చెప్పారు. మీకైతే మ్యాక్సిమం చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది. సో మొత్తం కవర్ చేశాను, ఏమొకటి మిస్ అవ్వలేదు. ఇంక్లూడింగ్ నేమ్స్, అయితే నేమ్స్ ఉన్నాయో నేమ్స్ కవర్ చేశాను. తర్వాత అన్నీ అయిపోయినాయి. మన ఏ దారిలో వచ్చామో ఇప్పుడు అదే దారిలో ముందుకెళ్తాను. ఇంకా కనబడితే మీకు నేను చూపిస్తాను, ఓకేనా? సో పెద్ద అయిన ఫోటో ఇందాక చూసుకున్నాం కదా, దానికి ఎలా పోయినాం, ఆడ నేమ్స్ చదువుకున్నాం, పెద్ద సమాధి చూసినాం. ఇది ఇంకో ఎంట్రన్స్ ఉండే ఒకప్పుడు, అంత వర్క్ నడుస్తుంది. సో అది లైట్ అండ్ ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ లేదు చూపించడానికి. అండ్ ముందుకు వచ్చి లెఫ్ట్కి ఎంత సేమ్ పార్క్ ఒకటి ఉంది, రైట్లో పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఈవినింగ్ పూట రండి, ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అంటే మేము ఆఫ్టర్నూన్ వచ్చాము, అండ్ ఎందుకంటే మేము తొందరలో మళ్ళీ గండికోట అక్కడిక్కడ తిరగాలి కాబట్టి మాకు టైం కరెక్ట్ సరిపోలేదు. బట్ ఈవినింగ్ 3:30 ఆ టైంలో, అంటే నియర్ బై ఉన్న వాళ్ళు 3:30 ఆ టైంలో బయలుదేరి వచ్చారంటే 4 o'clockకి కొంచెం సన్సెట్ అవుతుంటుంది. సూపర్ ఉంటుంది, వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అసలు ఇంకా ఎంత బాగుంది విగ్రహం వెనకాల వ్యూ చూడడానికి చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు, ఇంకా అక్కడ కొండ మీరు కానీ దిగొచ్చు, ఫొటోస్ దిగొచ్చు. అసలు ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ పెద్ద ఫోటో ఒకటి ఉంది, ఆ ఫోటో చూసేసుకొని బయలుదేరదాం, ఓకే? ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ విగ్రహం ఏది ఉంటుంది, దీనికి లెఫ్ట్ సైడ్ అటు ఉంటుంది అనమాట. ఆడ ఏమి ఉండదు మీకు, నథింగ్, జస్ట్ కూర్చోడం మాత్రమే.
లెఫ్ట్ సైడ్న మీకు ఫోటో ఉంటుంది, రైట్ సైడ్న మీకు ఏమి ఉండదు. సో మీకు లెఫ్ట్ వీ గో టు లెఫ్ట్ సైడ్ అన్నమాట. లెఫ్ట్కి వెళ్ళేసి మెమొరబుల్ పెయింటింగ్. ఓకే, పెయింటింగా. థింక్ గ్రానైట్ స్టోన్స్తో చేశారనమాట. ఓకే, ఇది ఫోటో ఫ్రేమ్ అయితే కాదు. ఓ, నాకు ఇంకో ఫోటో ఉంది. చాలామంది అది చూడరు, 99% చూడరు. అందరు ఫ్రంట్ ఫోటోకి వెళ్ళిపోతారు. ఇది బ్యాక్ ఫోటో, ఇంక్లూడింగ్ రింగ్తో సహా వాళ్ళు కవర్ చేశారు. దీంట్లో రింగు, పెన్ను, స్పెట్స్, వాచ్ డీటెయిల్ కవర్ చేశారు ఎవరో కానీ, బటన్తో సహా. స్టోన్ బ్రో, స్టోన్ని చిన్న చిన్న పార్ట్స్ చేసి అతికిచ్చారు, రంగురంగుల థింగ్స్. ముట్టుకుని రాయిద్దాం. స్టోనే ఉంది, మార్బుల్ అది. సైడ్కి వచ్చేసి ఎంత పెద్దగా ఉందంటే ఒకటి ఇక్కడ నుంచి అంటే ఇంత ప్లస్ దీని బాగా 2 ఫింగర్స్. ఓకే, అంత పెద్దగా ఉంది మందం. లైట్స్ పైన టాప్ వ్యూ ఇలా ఉంది. పక్కన మా రూమ్ అది ఇంకో దంగా అట్లా ఖాళీ రూమ్ ఒకటి ఉంది. ఇటుపక్క ఒక రూమ్, ఒక రూమ్ ఉందన్నమాట. గెస్ట్ల కోసం అనుకుంటా. ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నా. ఎగ్జిట్ ఇలా ఉంటుంది. మీకు ఎగ్జిట్లో ఫోటో దిగాలనుకుంటే కనుక ఆ విగ్రహం కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే వెనక వ్యూ చాలా బాగా అనమాట. అది కొండలది. సో మీ దిగచ్చు మంచి ఫోటో. మీకు వీల్ చైర్ ఉంటే కనుక కింద రావడానికి ర్యాంప్ ఉంది. ఇది స్టెప్స్, ఇది ఎగ్జిట్. ఎండ్ టు ఎండ్ కవర్ చేసినాం భయ్యా మనం అయితే కనుక. సో అందరూ మర్చిపోకుండా ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెళ్ళప్పా. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం అక్కడ చూపించిన వాళ్ళ పేర్లలో మీ వాళ్ళ పేరు ఉంటే కింద వాళ్ళ పేరు మెన్షన్ చేయండి. తర్వాత వైఎస్ఆర్ ప్రతి ఒక్క అభిమాని కింద ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. నేను చేసిన ఎఫర్ట్స్కి అందరూ ఎక్కడెక్కడో ఎడిటో చూపిస్తుంటే నేను మాత్రం మీకు ఇష్టమైంది మీకు చూపించాను. పైన ఏం చేశాను, ఇక మీ వంతు పని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని వీలైనంత మందికి షేర్ చేయడం. మీరు ఇచ్చే పెద్ద సహాయం, సపోర్ట్ అదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా. వన్స్ అగైన్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే, చలో. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ డే, take care everybody, keep smile.